ఏ కాంటెక్స్లో చెప్తున్నాడు? డెత్ కాంటెక్స్లో చెప్తా ఉన్నాడు, మరణం గురించి చెప్తున్నాడు. రిజరక్షన్ గురించి 58 వచనాలు రాయబడినాయి, అంటే ఒకే ఒక్క చాప్టర్లో. అదేంటి? 1 Corinthians 15th చాప్టర్లో. సో రిజరక్షన్ గురించి 58 వర్సెస్లో 57 వర్సెస్ శరీరం కూడా తిరిగి లెగుస్తుంది అని చెప్పి ఆ తర్వాత మాట్లాడతాడు. ఏంటంటే వాళ్ళ పనులు ఏం చేస్తే తెలుసా? వాళ్ళ మరణం తర్వాత కూడా వాళ్ళు వెంబడిస్తాయి. అంటే నేను ఈ భూమి మీద చేసిన పనికి మీనింగ్ ఉందా అంటే మీనింగ్ ఉంది. దేవుడు దాన్ని ఊరకనే వదిలేసేసాడు. ఈ మీనింగ్ ఉంది. సో వర్క్ని చాలామంది చర్చ్ని లేకపోతే అంటే హెవెన్ అంటే దేవుని రాజ్యం అంటే ఎట్లా ఊహిస్తారు అని అంటే పనేమి ఉండదు. ఒకసారి మేము రాజమండ్రిలో బికాజ్ అని ఒక మీట్ పెడితే దాన్ని హోస్ట్ చేయమని ఒక కపుల్కి చెప్తే ఆ కపుల్ పాపం తెలియక కుక్కమని చెప్పానంటే దేవుని రాజ్యంలో ఏముంటుందంటే పని ఏముండదు, చక్కగా పాటలు పాడుకుంటూ ఉంటాం. బద్ధకస్తులకి దేవుని రాజ్యంలో స్థలం లేదని దేవుని వాక్యం చెప్తుంది కదా. దేవుని రాజ్యంలో పని ఉండదు ఎవరు చెప్పారు? పాపం రాకమునుపు 3వ అధ్యాయం రాకమునుపు, జెనసిస్ 3rd chapter రాకమునుపు 2nd chapterలోనే భూమిని సేద్యపరచుటకును కాచుటకు దేవుడు నరుని నియమించాడు. కానీ వర్క్ ఉంది, అక్కడ పని ఉంది. కానీ ఏమీ లేదంటే టాయిల్ లేదు, శ్రమ లేదు, చెమట పడడం లేదు. సో టాక్లెన్స్ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడంటే నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వేదో సాధించాలని అనుకుంటావు. ఆ సాధించడం ఒక లీఫ్ దగ్గర ఆగిపోతే మీనింగ్లెస్. హిస్టరీ ఈజ్ మీనింగ్లెస్. కానీ నీ దేవుడి వాక్యం ఏంటంటే, వాగ్దానం అంటే నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే సాత్వికులైన మీరు ధనులు, మీరు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ నూతన భూమి మీద మీరు ఏదనుకుంటే అది ఎస్టాబ్లిష్ చేసే ఒక రాజ్యాన్ని దేవుడు తీసుకొస్తాడు. దేవుడు ఇంత బిగ్ పిక్చర్లో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు సంఘాన్ని ఆయన ఏం చేయాలంటే ఇంత బిగ్ పిక్చర్లో వర్క్స్ని తీసుకురావాలి, వర్క్స్ని బెటర్ చేయాలి, నా లైఫ్ని బెటర్ చేయాలి అని అంటే ఒకటేంటే నా అంతటా నేను నిలవలేను కాబట్టి దేవునికి వాక్యం చెప్తుంది మీ స్ట్రెంగ్త్ మీకు సరిపోదు కాబట్టి మీకు ఒక అతీతమైన శక్తి కావాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, బూదిగంతాలకి సాక్షులుగా ఉంటారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో నేను బోల్డ్ విట్నెస్గా నేను ఉండాలంటే నా స్ట్రెంగ్త్ నాకు సరిపోయినప్పుడు నాకేం కావాలంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్ కావాలి, దట్ ఈస్ హోలీ స్పిరిట్. అందుకని 6th verseలో 1st chapter 6th verseలో ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు ఎప్పుడు కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేస్తావు అని అంటే ప్రభు దానికి ఆన్సర్ ఇస్తూ 8th verseలో అంటాడు, అది తెలుసుకోవడం మీ పని కాదు, ఆయన ఆత్మ లేదా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అప్పుడు మీరు శక్తిని ఉంది బూదిగంతాలకి సాక్షులుగా ఉంటారు అని అన్నాడు. అని ప్రభు ఏం చేశాడంటే ఆరోహణ వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు వీళ్ళు. అక్కడి నుంచి ఒక మాట వినబడ్డది, దేవదూత వచ్చి ఎందుకు చూసి విస్మయంతున్నారు, ఆయన ఎలా వెళ్తున్నాడో అలాగే తిరిగి వస్తాడు. సో ఈ లోపల ప్రభు చెప్పిన మాట అంటే మీరు ఆదరణకర్త కోసం వెయిట్ చేయండి. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉంది భూగంతాలకి సాక్షులుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు కావాలి? హోలీ స్పిరిట్ దేవుడు కావాలి. హోలీ స్పిరిట్ దేవుడు కావాలి కాబట్టి వచ్చినప్పుడు మాత్రమే శక్తిని పొందుతారు. అప్పుడు మాత్రమే ప్రపంచంలో బోల్డ్ విట్నెస్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకుని, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని ఉంది మీరు ఏం చేస్తారు? పాయింట్ అది. నుంచోండి అవును పడగొడతామా? అందుగా పరిశుద్ధాత్మ దేవుడు అది శక్తిని పొందినప్పుడు పరిశుద్ధాత్మడు ఇచ్చే శక్తి వల్ల నువ్వు సాక్షిగా బోల్డ్ విట్నెస్గా ప్రపంచంలో సాక్ష్యం చెప్పడానికి ఉంటావు. దానికోసం హోలీ స్పిరిట్ దేవుడు. సో ఈ పరిశుద్ధాత్మ దేవుడు మీరు పొందుకున్న తర్వాత బూదిగంతాలకి మీరు సాక్షులుగా ఉంటారు అని చెప్పాడు. అయితే మీరు ఆయన కోసం వెయిట్ చేయండి అన్నారు. అంటే వీళ్ళందరూ కలిపి ఒక మేడ గదిలో వెయిట్ చేస్తారు. నియర్లీ 120 members వెయిట్ చేస్తారు. దాంట్లో ప్రభు యొక్క తల్లి ఉంది, ఆ తర్వాత ప్రభు యొక్క తమ్ముడు ఉన్నాడు, ఇంకా శిష్యులు ఉన్నారు, జిలోతీయులు ఉన్నారు, ఉగ్రవాదులు అంటే కూడా ఉన్నారు, దాంట్లో మారినోళ్ళు ఉన్నారు. సో ఆ లిస్ట్ అంతా మనం లాస్ట్ వీక్లో మనం మాట్లాడుకున్నాం. సో డిఫరెంట్ కేటగిరీలోంచి ప్రజలందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని యాక్చువల్గా ఏమంటే వెయిట్ చేయమన్నారు, కానీ వాళ్ళు ప్రార్థనలో కొంచెం స్పెండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూర్చున్నారట, మాట్లాడుకున్నారంట. అది దాంతో 1st chapter ఎండ్ అయింది. ఇప్పుడు 2nd chapterలో మనకు వచ్చాం. 2nd chapterలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడం అంటే సంఘము స్థాపింపబడాలి అంటే ఈ ప్రపంచాన్ని భూమిని తలకిందలుగా చేసి ప్రపంచంలో బోల్డ్గా ఉంచాలంటే ఈ ప్రపంచాన్ని మార్చడానికి దేవుడికి కావాల్సింది ఐఏఎస్ ఆఫీసర్సా ఐపీఎస్ ఆఫీసర్సా అంటే దానికి మించి ఫెయిత్ఫుల్ పర్సన్స్ కావాలి. ధైర్యంగా నుంచుని ఫెయిత్ఫుల్గా నుంచునే పర్సన్స్ కావాలి. దానికి పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేస్తేనే పరారైపోయిన శిష్యులు, ఆయన అరెస్ట్ చేస్తేనే, లేకపోతే నువ్వు ఆయనతో ఉన్నావు అని అంటే ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు ఉట్ట పెట్టుకుని బొంకేసిన పేతురు లాంటి వాళ్ళు, ఆయన్ని అమ్మేసిన ట్రెజరర్, ఇలాంటి వాళ్ళని ఇప్పుడు ఏం చేయాలని అంటే వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఎంపవర్ చేయడానికి వాళ్ళకి శక్తి సరిపోదు. వాళ్ళ నుంచోవాలని ఉంది కానీ సిస్టమ్కి భయపడుతూ ఉన్నారు.
ఆ పొలిటికల్ సిస్టమ్కి, ఆ రోమన్ గవర్నమెంట్కి భయపడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఏమంటే వాళ్ళకి దే నీడ్ ద పవర్. ఆ పవర్ వస్తానికి అని ధైర్యంగా ఉండలేరు. అందుకని వాళ్ళు మాడగదిలో 120 మెంబర్స్ కలిపి కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి మీదకి దిగడం అనేది ఈరోజు మనం చూస్తాం. సో ఈ బ్యాక్గ్రౌండ్లోంచి మనం ఏం చేస్తున్నామంటే ఇది చూస్తాం. ఫస్ట్ చాప్టర్లో వాళ్ళు ఏం చూస్తున్నారంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ కోసం వెయిట్ చేస్తారు. సెకండ్ చాప్టర్లో ఆయన వచ్చినట్టు మనకు కనబడుతూ ఉంటుంది కదా. ఫస్ట్ చాప్టర్లో డిసైపుల్స్ ఎక్విప్ అయ్యారు. సెకండ్ చాప్టర్లో డిసైపుల్స్ ఎంపవర్ అయ్యారు. సో ఫస్ట్ చాప్టర్లో దేవుడు ఏమన్నాడు, మీరు యెరూషలేము దాటకుండా ఇక్కడే ఉండండి అన్నాడు. సెకండ్ చాప్టర్లోకి వచ్చినప్పుడు వాళ్ళు బూదిగంతాలు మీరు వెళ్ళండి అన్నాడు. అక్కడి నుంచి పంపించాడు. ఫస్ట్ చాప్టర్లో సేవియర్ రక్షకుడు అసెండ్ అయ్యాడు. సెకండ్ చాప్టర్లో ఆత్మస్వరూపి వాళ్ళ మీదకి దిగడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడితో చర్చ్ అనేది స్టార్ట్ అయింది. సో దేవుడు సంఘాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. సో ఈ కాంటెక్స్లో మనము ఇక సెకండ్ చాప్టర్ని చూడాలి. సో నేను 3 పాయింట్స్ మీ ముందు పెడుతున్నాను. ఈ సెకండ్ చాప్టర్ 1 to 13 వర్సెస్ మనం చదవం కాబట్టి, ద ఎవిడెన్స్ ఆఫ్ ద స్పిరిట్ కమింగ్, ద ఎవిడెన్స్ ఆఫ్ ద స్పిరిట్ కమింగ్. రెండోది ఏంటంటే ద ఎఫెక్ట్ ఆఫ్ ద స్పిరిట్ కమింగ్. మూడోది ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద స్పిరిట్ కమింగ్. ఈ ఎవిడెన్స్, ఆత్మ దేవుడు రావడానికి ఉన్న ఎవిడెన్స్, రెండోది ఎఫెక్ట్, మూడోది ఎక్స్ప్లెనేషన్. ఈ మూడు ఈ వీక్ మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో మీరు ఈ సిరీస్ని మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మనకి సంఘ చరిత్ర అర్థం కాకపోతే దేవుడు ఎంత ప్లాన్ మన ఎడలు కలిగి ఉన్నాడో మనకు అర్థం కాదు. దీంట్లో నెంబర్ ఆఫ్ డాక్ట్రిన్స్ వస్తాయి. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటో, అదే ఆత్మ బాప్తిస్మం అంటే ఏంటో. ఎందుకంటే బయట మనల్ని తారుమారు చేయడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి అనేకమైన తప్పుడు బోధలు జరుగుతూ ఉన్నాయి. ఆత్మ పేరట అనేకమైన తప్పుడు బోధలు జరుగుతూ ఉన్నాయి. సో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, గెట్ ఏ బుక్. మీ కింద బుక్ ఉంటుంది, కయోటిక్ అదేంటి కయోస్, కరిస్మాటిక్ కయోస్ అనే ఒక బుక్ ఉంటుంది బై మెకాథర్ది. తెలుగులో కూడా బుక్ ఉంది, అన్యాగ్ని అనేది. సో ఆ బుక్ని మీరు వీలుంటే అది తీసుకొని చదవడానికి మీరు ప్రయత్నం చేయండి. చాలా పరిశుద్ధాత్మ దేవుడి మీద ఉన్న అనేకమైన అపోహలు, పరిశుద్ధాత్మ దేవుడి మీద వస్తున్న అనేకమైన తప్పుడు బోధలు మనం ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. ఎందుకు ఈ మాటలు నేను అంటున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడి కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు వచ్చాడు అని అంటే, ఆ రోజు ఉన్న మాట ఏంటంటే 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండగ రోజున వచ్చాడు. పెంతెకొస్తు, వాట్ ఈస్ పెంతెకొస్తు? పెంతెకొస్తు అంటే ఏంటి? పెంటా అంటే 5. పెంతెకొస్తు దాంట్లో చూస్తే 50, 5 into 10, 50th డే పాస్ ఓవర్ అయిపోయిన తర్వాత ఉన్న 50th డేని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. దాన్ని మనం ఏమంటాం మన భాషలో హార్వెస్ట్ ఫెస్టివల్ అంటాం. దాన్ని ఏమంటాం తెలుగులో ఏమంటాం మనం దాన్ని? హార్వెస్ట్ ఫెస్టివల్, కోత పండుగ అంటాం. కోత పండుగలో ఏం జరుగుతుంది? హార్వెస్ట్ ఫెస్టివల్లో ఏం చేస్తారు? పంటను తీసుకొస్తారు. ఏ పంట అది? ఫస్ట్ ఫ్రూట్ని దేవుని సన్నిధిలోకి తీసుకొస్తారు. ఫస్ట్ హార్వెస్ట్ని దేవుని సన్నిధిలోకి తీసుకొస్తారు కదా. సో మన హైందువులు కూడా చాలామంది కోత పండుగ లాంటి కాన్సెప్ట్ చేస్తారు. దాన్ని ఏమంటే సంక్రాంతి అంటారు. సో ఫస్ట్ ఫ్రూట్ని దేవుని దగ్గర తీసుకురావడం అనే అందుకని చర్చెస్ ఒకవేళ కొంచెం బ్రాడ్ మైండెడ్ ఉండి సంక్రాంతి పండుగ హార్వెస్ట్ ఫెస్టివల్ పెట్టుకోగలిగి పేరు కూడా మార్చితే కూడా అవి ఇండియనైజేషన్ చేయొచ్చు, కొంచెం దగ్గరగా రావచ్చు. సో ఇఫ్ బ్రాడ్ మైండ్ అయితే, లేదంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను చెప్పిన స్టేట్మెంట్ని. కాబట్టి నేను ఈ మాటలు ఉపయోగిస్తున్నప్పుడు ఒకటి, హార్వెస్ట్ అన్న మాటని, ఫస్ట్ ఫ్రూట్ని ఎక్కడికి తీసుకురావడం అంటే దేవుని యొక్క సన్నిధిలోకి తీసుకురావడం అనేది చాలా ప్రాముఖ్యమైన సత్యంగా మనం మాట్లాడింది. అందుకని మీరు 1 కొరింథియన్స్ ఒకసారి చూడండి, 15th chapter 20th verse. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. 1 Corinthians 15th chapter 20th verse. నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా ఫస్ట్ ఫ్రూట్గా ఎవరు లేచారట? యేసుప్రభు లేచాడు. ఫస్ట్ ఫ్రూట్ హార్వెస్ట్ ఫెస్టివల్లో ఫస్ట్ ఫ్రూట్గా అంటే యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత 50th డేలో జరుగుతుందంటే ఫస్ట్ క్రాప్ 120 మెంబర్స్. ద చర్చ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే విత్ 120 మెంబర్స్ యాజ్ ద ఫస్ట్ క్రాప్, ఫస్ట్ హార్వెస్ట్, ప్రథమ ఫలంగా చర్చ్ ఎస్టాబ్లిష్ అయింది. సో అందుకనే అక్కడ పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి రావడం అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. సో పెంతెకొస్తు పండుగ రోజున వాళ్ళ మీద దిగడం అనే సంగతి మనం చూసినప్పుడు చాలామంది ఈరోజు ఒక తప్పుడు బోధ జరుగుతుంది. ఆ బోధ ఏంటంటే, నేను కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏం చేయాలి?
ఆత్మ కోసం వెయిట్ చేయాలి, ప్రార్థన చేయాలి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మా మీదకి వస్తాడు కదా. ఇదే బోధలు జరుగుతూ ఉన్నాయి, బయట చదువుతున్నాము. సో మనకి డాక్టరీన్స్ తెలియకపోతే, సిద్ధాంతాలు తెలియకపోతే, క్రైస్తవ సిద్ధాంతాలు తెలియకపోతే మనకేమవుతుందంటే మనం ఎప్పటికీ ఎదగలేం. సో ప్రాబ్లం ఏంటంటే ఈరోజు లాస్ట్ టైం మాకు రాజమండ్రిలో ఒక మీటింగ్స్ పెట్టారు. ఆ మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ మీటింగ్స్లో నేను కన్వీనర్స్కి ఫోన్ చేశాను. ఎవరితో పెట్టారు? ఈ బెల్లంపల్లి ఎవరు అని పేరు షారోన్ అండ్ ప్రవీణ్ గారు, వాళ్ళతో పెట్టారు. వాళ్ళు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఉంటా, మాతో పాటు రాజమండ్రికి పరిశుద్ధాత్మ దేవుడిని తీసుకుని వస్తున్నాం. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? అంటే రాజమండ్రి వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు తెలీదా? నువ్వు ఇంత పాటు తీసుకొస్తున్నావా? జేబులేసి తీసుకొస్తారా ఆయన్ని? దేవుణ్ణి అవమానపరచడం అంటే, లేకపోతే దీని ఏమంటారంటే బ్లాస్ఫమీ అంటాం, లేకపోతే దీని తెలుగులో ఏమంటాం? దేవదూషణ. సో పరిశుద్ధాత్మ పేరట మినిస్ట్రీస్ చేస్తున్నారు, కానీ సత్యం లేదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? ఆయన సర్వసత్యంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఆ బెల్లంపల్లి వాళ్ళు రాజమండ్రి వచ్చి యేసుప్రభువే యెహోవా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అని తిరగటం లేదని మాట్లాడారు. మరి సర్వసత్యంలో తీసుకెళ్ళాలి కదా పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న వ్యక్తులు. ఇలాంటి తప్పుడు బోధలు ఎందుకు వస్తాయి? పరిశుద్ధాత్మ పేరట అనేకమైన అబద్ధ బోధలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఎవరైతే పరిశుద్ధాత్మని బేస్ చేసుకుని మినిస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారో, కరిస్మాటిక్ అయిపోయారో, వాళ్ళకి పరిశుద్ధాత్మ యొక్క డాక్టర్ని అసలు తెలియట్లేదు. ఇది బీ కేర్ఫుల్. మీరు అటెండ్ అవుతున్న చర్చెస్కి, మనం అటెండ్ అవుతున్న చర్చెస్లో టీచింగ్స్ ఎలా ఉన్నాయని చాలా ప్రాముఖ్యం. ఇవి చాలా ప్రాముఖ్యం. లేదనంటే మనం ఏది పడితే అది నమ్మేసే పరిస్థితిలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోవడం అంటే ఏంటి అనే విషయం మనకు అర్థం అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, చాలామంది చెప్పేదంటే ఆది సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దిగాడట? ప్రార్థన చేస్తుంటే వాళ్ళ మీద దిగాడు. కాబట్టి ఇప్పుడు నేను కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ప్రార్థన చేస్తుంటే నా మీద దిగుతాడు. సో నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పౌలు ఎలా రక్షణ పొందాడు? ఎక్కడ రక్షణ పొందాడు? పాల్ దమస్కు మార్గంలో గుర్రం మీద వెళ్తున్నప్పుడు. కాబట్టి నేను కూడా రక్షణ పొందాలంటే గుర్రం వేసుకుని దమస్కు మార్గం వెళ్ళాలి. అంతేనా? అదేనా ఫార్ములా? మరి అక్కడ అట్లాగే జరిగింది కదా, పౌల్కి అట్లాగే జరిగింది. కాబట్టి నాకు కూడా అట్లాగే జరగాలి. ఆది సంఘానికి వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు, కాబట్టి నాకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అట్లాగే దిగుతాడు. అదా? అపోస్తలుల కార్యాలు హిస్టారికల్ బుక్. అది మనకు తెలుసు. బైబిల్ని ఎట్లా చదవాలో మన మెథడ్స్ మనం టీచ్ చేసాం. సో నెక్స్ట్ మండే నుంచి మళ్ళీ అది క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వండి. అది 15 days క్లాసెస్. కాబట్టి బైబిల్ స్టడీ మెథడ్స్లో ఏ బుక్ని ఎట్లా చదవాలో మనం చెప్తాం. దాంట్లో హిస్టారికల్ బుక్స్ చదువుతున్నప్పుడు ఈవెంట్స్ ప్రాముఖ్యం. ఎపిసోడ్స్ చదువుతున్నప్పుడు, పత్రికలు చదువుతున్నప్పుడు టీచింగ్ ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ గురించిన నా విషయాలు, టీచింగ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే పత్రికల్లో దొరుకుతాయి. హిస్టరీలో మీకు ఈవెంట్స్ ఉంటాయి. కాబట్టి ఈవెంట్ని బేస్ చేసుకుని అక్కడ ఈవెంట్లు అలా జరిగింది కాబట్టి నాకు కూడా సేమ్ జరగాలంటే నా జీవితంలో ప్రభు కలుగు చేసుకున్న విధానం వేరు, మీ జీవితంలో ప్రభు కలుగు చేసుకున్న విధానం వేరు. ఒకేలాగా అందరికీ జరగదు. అది ఫస్ట్ రూల్ మనం అర్థం చేసుకుని స్టడీ మెథడ్స్లో మనం అర్థం చేసుకోవాల్సి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవడం అంటే ఏంటి అని అంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో హోలీ స్పిరిట్ దేవుడు ఏంటో నాకు అర్థం అవ్వాలి, ఆయన యొక్క రోల్ ఏంటో నాకు అర్థం అవ్వాలి. న్యూ టెస్ట్మెంట్లో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క రోల్ ఏంటో నాకు అర్థం అవ్వాలి. ఓల్డ్ టెస్ట్మెంట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసేవాడు అని అంటే సేమ్ పరిశుద్ధాత్మ దేవుడే, కానీ వర్క్లో కొంచెం తేడా వచ్చింది. అదేంటంటే పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసేవాడు అంటే ఒక విజిటింగ్ ప్రొఫెసర్గా వచ్చి ఒక పని చేయించుకొని అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమనంటే, అదే పరిశుద్ధాత్మ దేవుడు నేను వెళ్ళిన తర్వాత వేదిక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన సదాకాలం మీతో ఉంటాడు, సదాకాలం ఉండడానికి వస్తాడు. ఇప్పుడు ఇంతకుముందు ఓల్డ్ టెస్ట్మెంట్లో విజిటింగ్ ప్రొఫెసర్ అంతే. ఎలా అంటే కొన్ని కండిషన్స్కి ఉంటాడు. ఒక సింహం ఎదురైంది, ఆ సింహాన్ని చంపాలి. శాంసన్ ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒక సహాయంతో సింహాన్ని చంపేశాడు. అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. సో దావీదు పాపం చేశాడు, పరిశుద్ధాత్ముడు వదిలి వెళ్ళిపోయాడు దావీదు దగ్గర నుంచి. క్రొత్త నిబంధనలో బిలీవర్ దగ్గర ఏమవుతుందంటే, పాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వదిలేసి వెళ్ళిపోవడం. అలా కాని వదిలేసి వెళ్ళిపోతే ఆయన ఆదరణకర్త కాడు. అందరూ వదిలేసి ఈయన వదిలేస్తే ఆయన కంఫర్టర్ ఎట్లా అవుతాడు? ఆదరణకర్త కాడు. కాబట్టి
న్యూ టెస్ట్మెంట్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏం ప్రామిస్ చేస్తారంటే ప్రభు, నేను వెళ్ళిన తర్వాత అదే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన సదాకాలము మీలో ఉండడానికి వస్తున్నాడు. కాబట్టి ఫస్ట్ టైం భూమి మీదకి వస్తున్నాడు ఆయన సదాకాలం ఉండడానికి. దట్ హ్యాపెండ్ ఎక్కడ? అక్కడ జరిగింది. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి ఇప్పుడు బిలీవర్కి ఎప్పుడు వస్తాడు? మారు మనసు పొందినప్పుడే. వచ్చినాడు ఫుల్గా వస్తాడో, కాలు ముందు పెట్టో కాలు వెనక పెడతాడా? ఫుల్గానే వస్తాడు. కాబట్టి ఒక బిలీవర్ రక్షణ పొందడానికి కారణమే పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు కాదండి, ఎవరు తింతో చెప్పాడు, నికోదేముతో చెప్పిన మాటలు మనకు అర్థమవుతుంది. మీరు ఆత్మని పొందితేనే కానీ కదా, తిరిగి జన్మిస్తేనే కానీ. అమ్మ ఎట్లా జరుగుతుంది అని అంటే ప్రభు చెప్పాడు, దానికి గాలి ఎటు నుంచి వస్తుందో ఎటు వీస్తుందో మీకు తెలియదు కదా. సో స్పిరిట్ యొక్క లీడింగ్ కూడా ఎట్లా ఉంటుంది, ఎట్లా వస్తుందో తెలియదు. సో స్పిరిట్ పొందుకున్న అలెఫ్కి, స్పిరిట్ పొందుకోకుండా ఉన్న అలెఫ్కి ఉన్న తేడా ఏంటి? రక్షణ పొందిన అలెఫ్కి, రక్షణ పొందుకున్న ఉన్న అలెఫ్కి తేడా ఏంటి? ఎక్కడి నుంచి తెలుస్తుంది? హైట్ పెరుగుతాడా, కలర్ పెరుగుతాడా? ఏం పెరగదు, సేమ్ ఉంటాడు. సో తేడా ఎక్కడ ఉంటుంది అంటే అలెఫ్ యొక్క ఫ్రూట్ దగ్గర తెలుస్తుంది కదా. గాలి ఇటు నుంచి వస్తుందో మీరు గాలిని చూడలేదు, కానీ చెట్లు ఊగడాన్ని బట్టి గాలి ఇటు నుంచి వచ్చిందని మీకు అర్థమవుతుంది. అంటే ఎఫెక్ట్ని బేస్ చేసుకొని కాజ్ చెప్పొచ్చు, రైట్? కాబట్టి నాకు బిహేవియర్ని బేస్ చేసుకొని మీరు ఏం చెప్పొచ్చు? కాజ్ అని చెప్పొచ్చు. కానీ ఈరోజు చర్చ్లో జరుగుతున్న ఒక డిసెప్షన్ ఏంటంటే, మనకు జరుగుతున్న ఒక డిసెప్షన్ అంటే ఆత్మ వరాల మీద ఉన్నంత ఫోకస్ ఆత్మఫలం మీద లేదు. అందుకని మన వాళ్ళు ఏం రాస్తారంటే టైటిల్స్ పాంప్లెట్లో ఉంటుంది, స్వస్థత వరం కలిగిన గొప్ప దైవజనుడు కదా. లేకపోతే ఏమంటారు? ఇదే కదా, ఈ కదా మాటలుంటాయి, అద్భుతాలు కలిగిన, లేకపోతే ప్రవచన వరం కలిగిన గొప్ప దైవజనుడు దేన్ని బట్టి అవుతాడు? వరాలని బట్టి కాదు, ఫలాన్ని బట్టి. ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఆశ, నిగ్రహం ఇవి ఉన్నాయా లేదా, దాన్ని బట్టి ఒక దైవజనుడిని మీరు కౌంట్ చేయాలి, గిఫ్ట్స్ని బట్టి కాదు. సో చర్చ్లో జరుగుతున్న ఒక డిసెప్షన్ అంటే ఆత్మ ఫలం మీద మనం ఫోకస్ చేయకుండా ఆత్మ వరాల మీద ఫోకస్ చేస్తారు ఈరోజు క్రిస్టియన్స్. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యంగా మనం గమనించాలి. సో మన ఫోకస్ ఎగ్నించేటి షిఫ్ట్ అవుతుంది. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తిని పొందుతారు, భూదిగంతాలకి సాక్షులుగా ఉంటారు. ఎప్పుడు పొందుకుంటారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అని అంటే, బిలీవర్స్కి ఆల్రెడీ బిలీవర్స్, కానీ ఫస్ట్ టైం భూమి మీద ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు కాబట్టి అట్లా జరిగింది. నాకు అట్లా జరగాలని లేదు, నాకు ఇప్పుడు జరుగుతుంది అని అంటే నేను నమ్ముకున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు మనకు అర్థం. అదేంటంటే రిసీవింగ్ ఆఫ్ ద స్పిరిట్ వేరు, ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ వేరు. ఆత్మని పొందుకోవడం వేరు, ఆత్మ నింపుదల వేరు. ఈ రెండింటికి తేడా ఉంది. ఆత్మని ఎప్పుడు పొందుకుంటారు? రక్షణ పొందడం. ఎన్నిసార్లు జరుగుతుంది అది? ఎన్నిసార్లు జరుగుతుంది? ఆల్టర్ కాల్ ఇచ్చిన ప్రతిసారి చేతులు ఎత్తుంది అప్పుడు జరుగుతుందా? నో, ఒక్కసారి జరుగుతుంది, లైఫ్లో ఒక్కసారి జరుగుతుంది. నింపుదల నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతుంది మీకు. అందుకని మీరు అక్కడ చూస్తే ఇక్కడ చాలా క్లియర్గా ఈ మాటలు ఉంటాయి. అదేంటంటే పీటర్ అంటాడు అనమాట. పీటర్, మీరు ఈవెన్ 4వ అధ్యాయం 8వ వచనం చూస్తారా? అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 8వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ 4th chapter 8th verse. 4th chapter 8th verse. When the Peter filled with the Holy Spirit. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన చాలు. మరి ఆల్రెడీ ఇది ఇప్పుడు 4th chapterలో, మరి పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకున్నాడు పేతురు? నిండిన వాడే. ఎప్పుడు? 2nd chapterలో నిండుకున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? హీ ఫిల్డ్. రిసీవింగ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మను పొందుకోవడం ఒకసారి జరుగుతుంది. ఈ జాగ్రత్త వినండి, ఈ సిద్ధాంతం వినండి. ఫిల్లింగ్ దగ్గరికి వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతుంది. ఫిల్లింగ్ దగ్గర ఆత్మని పొందుకోవడం వేరు, ఆత్మతో నింపుదల వేరు. ఒక గ్లాస్లో ఫుల్గా ఉన్నాయి వాటర్, ఇంకో గ్లాస్లో హాఫ్ ఉంది వాటర్, ఇంకో గ్లాస్లో 1/4 వాటర్ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ మూడిట్లో దేంట్లో వాటర్ ఉంది? దేంట్లో ఉంది? అన్నిట్లోనూ ఉంది. సో హోలీ స్పిరిట్ దేవుడు ప్రతి బిలీవర్లోనూ ఉంటాడు. కానీ కొంతమంది బిలీవర్స్ హోలీ స్పిరిట్ దేవుడి మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. ఇదే బిలీవర్ నెక్స్ట్ డే కొంచెం తక్కువ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో ఫిల్లింగ్ దగ్గర ఎవ్రీడే జరుగుతుంది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడింది 50% నా నిర్ణయాలు, నా సొంత నిర్ణయాలు ఉన్నాయి. 50% నేను పరిశుద్ధాత్మ దేవుడిని పెట్టాను. రేపటికి వచ్చినప్పటికీ నేను 60% హోలీ స్పిరిట్ దేవుడి మీద 40% తీసుకున్నాను. మళ్ళీ అవతలకు వచ్చినప్పటికి నేను పరిశుద్ధాత్మ మీద 40% డిపెండ్ అయ్యాను, 60% నా నిర్ణయాలు తీసుకున్నాను. ఇవి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎవ్రీడే ఫిల్లింగ్ దగ్గర తేడా ఉంటుంది. అందుకని మీరు బైబిల్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఇది కనబడుతూ ఉంటుంది అనే విషయం మనకు అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు, అందుకని ఫిల్లింగ్ అంటే అర్థం ఏంటి? ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడు ఫిల్ చేయగలరు ఒక వాటర్ని గ్లాస్లో? ఖాళీగా ఉన్నప్పుడే కదా. ఆల్రెడీ వాటర్తో ఉన్నప్పుడు ఇంకో దాంతో ఆక్యుపై చేసినప్పుడు దాన్ని ఫిల్ చేయలేరు కదా. సో ఫిల్లింగ్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, డినై చేసుకుంటున్నాను, నా దగ్గర ఇంకేమీ లేదు, నేను అందరినీ పోగొట్టుకున్నాను. దేవుడు నన్ను ఫిల్ చేస్తాడు. నా సెల్ఫిష్నెస్ నుంచి, సెల్ఫ్ విల్ నుంచి దేవుడు నన్ను చేస్తాడు. దేవుని వాక్యంతో నింపబడ్డం. ఇంకా చెప్పాలంటే ఫిల్లింగ్ అంటే మూమెంట్ బై మూమెంట్, స్టెప్ బై స్టెప్ దేవుని యొక్క డెసిషన్స్కి, దేవుడు అయితే ఆయన నిర్ణయాలకి, ఆయన కమాండ్మెంట్స్కి నేను లోపడ్డాం. నా నిర్ణయాలు పక్కన పెట్టి, నా ఇష్టం పక్కన పెట్టి నీ ఇష్టం అని, నా చిత్తాన్ని పక్కన పెట్టి నీ చిత్తం అని, జీవించేది నేను కాదు నువ్వు జీవించడం అని చెప్పడమే ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్. ఫిల్లింగ్ ఉన్న వ్యక్తికి ఇది జరుగుతుంది. ఇక్కడ నేను చెప్తున్నాను, కేర్ఫుల్గా ఉంటుంది. అదేంటంటే, మీ లైఫ్లో మీరు ట్రెడిషనల్ క్రిస్టియన్సా? ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నాం కాబట్టి అడుగుతున్నాను, ట్రెడిషనల్ క్రిస్టియన్సా లేదా నిజంగా మీరు ఆత్మతో అంటే రీబోర్న్ ఎక్స్పీరియన్స్ ఉందా? రీబోర్న్ ఎక్స్పీరియన్స్ ఉందా? రీబోర్న్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు స్టార్టింగ్లో అని అంటే, నేను కొంతమందిని ఐడెంటిఫై చేయగలను. జోయల్లా ఉంటారు. రీబోర్న్ ఎక్స్పీరియన్స్ వచ్చిన కొత్తలో ఎట్లా ఉంటుందంటే, విపరీతంగా చదివేసేవాడు బైబిల్. తనకి ఏం నచ్చేది కాదు, ఇంకేది నచ్చేది కాదు, ప్రపంచం కానీ పక్క ప్రజలు నచ్చేవారు కాదు. సిన్ అంటే ఒకలాంటి హేట్రెడ్నెస్ పెరుగుతుంది, దేవుని బిడ్డలు అంటే ఆసక్తి పెరుగుతుంది. ఇవన్నీ ఉంటుంది. దీస్ ఆర్ ద అవుట్వర్డ్ సైన్స్ దట్ ఐఎమ్ సేవ్డ్. అది లైఫ్ లాంగ్ ఉంటుంది. అందుక నితిన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఉండేవాడు ఇంత పొద్దు. 8th 9th స్టాండర్డ్లో ప్రభుని నమ్ముకున్నాడు. ఒక చోట నేను మాట్లాడినప్పుడు, ఆ చదువుకున్న వెంటనే 9th క్లాస్లోనే ఇంకెంతంటే విపరీతంగా బైబిల్ చదువుతాను. వాళ్ళ ఫాదర్కి ఎంత కోపం వచ్చేసిందంటే, హిందూస్ వచ్చి వాళ్ళ ఫాదర్ వచ్చి, వీడి తప్ప ఇంకేది చదవట్లేదండి, ఇలా అయిపోయాడండి. నేను నన్ను మీరేం కంగారు పడొద్దు, ఆయన చెప్తే అర్థం కాదు కాబట్టి ఇట్స్ అ సైన్ ఈజ్ సేవ్డ్. ఆ ఎక్స్పీరియన్స్ మనకి లైఫ్లో ఒక పర్టికులర్ డేట్ దగ్గర మనకు లేదు అని అంటే గుర్తుపెట్టుకుంటే జస్ట్ ట్రెడిషనల్ క్రిస్టియన్. మీ అనుదిన జీవితంలో ఇది లేదు. అందుకని బీ కేర్ఫుల్. ఒకవేళ నాకు ఎక్స్పీరియన్స్ లేకపోతే దేవుని దగ్గర నేను అడగవలసి వస్తుంది, ప్రభా నా ఆత్మతో నిజంగా రక్షణ పొందానా లేదా? రీబోర్న్ ఎక్స్పీరియన్స్ నాలో జరిగిందా లేదా? రీబోర్న్ ఎక్స్పీరియన్స్ వ్యక్తుల నుంచి మాత్రమే దేవుడు ప్రపంచాన్ని కడతాడు. అందుకని మారు మనసు అన్నాడు. ఎందుకు మారు మనసు అన్నాడు ఈ మాట అంటే, అపవాది ఫస్ట్ సాటన్ వచ్చినప్పుడు తన టెంప్టేషన్ ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? ఇది నిజమా అని ఒక డౌట్ నా మైండ్లో పెట్టాడు, నా మనసులో పెట్టాడు. అంటే అపవాది తన రాజ్యాన్ని ఎక్కడ కట్టాడు తెలుసా? నా మైండ్లో కట్టాడు. అపవాది ఎక్కడైతే తన రాజ్యాన్ని కట్టాడో దేవుడు అక్కడే తన రాజ్యాన్ని కట్టాలనుకుంటాడు. కాబట్టి ఈ మనసు మార్చుకోండి అన్నాడు. దాన్నే మారు మనసు అన్నాడు. రెపెంటెన్స్, చేంజ్ ఆఫ్ మైండ్. మెటనోయా అంటాడు గ్రీక్లో. చేంజ్ ఆఫ్ మైండ్, హార్ట్ కాదు. సో మనకు చాలాసార్లు మనకి ఏమవుతుందంటే, క్రిస్టియన్స్కి రిడెంప్షన్ సోల్స్కి వచ్చింది కానీ మైండ్కి రాలే. అందుకని ఏమంటారంటే, ఇంత క్రిస్టియన్ బిలీవర్ అని చెప్పుకొని పిల్లల దగ్గర కట్నాలు మామూలే, వాస్తువులు మామూలే, అన్నీ మామూలే. ఎందుకు తెలుసా? వేలి ట్రెడిషనల్ క్రిస్టియన్స్ అంతే, రీబోర్న్ ఎక్స్పీరియన్స్కి రాలేదు. మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. చేంజ్ ఆఫ్ మైండ్. లాస్ట్ టైం మనం గెట్ టుగెదర్ అయినప్పుడు ఒక అబ్బాయి కూడా వచ్చాడు, మీకు గుర్తుందో లేదు, వైజాగ్లో మనం అందరం గెట్ టుగెదర్ అయినప్పుడు. తన సాక్ష్యం విన్నాను. నేను కట్టానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాట యూట్యూబ్లో పెడితే అది విని తను లోన్ అప్లై చేసి తన మామగారికి తిరిగి కట్నం డబ్బులు ఇచ్చేసాడు. అందరు సాక్షి. మారు మనసు అంటే అది చేంజ్ ఆఫ్ మైండ్. ఇది కదా, ఇక్కడి నుంచి కదా స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న దగ్గర డెసిషన్స్ దగ్గర కదా. సో మైండ్ సెట్ చేంజ్ అవ్వడం ప్రభు కోరుకుంది. అందుకనే మారిన వ్యక్తి నుంచే మారిన వ్యవస్థ వస్తుంది.
మారిన సమాజం వస్తుంది కదా. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, అబ్దుల్ కలాం చెప్పిన మాట ఏంటంటే స్మార్ట్ సిటీస్ కాదంటే ఇండియాకి కావాల్సింది స్మార్ట్ సిటిజన్స్ కావాలి అంటాడు. సిటిజన్ స్మార్ట్ అవ్వకుండా నువ్వు వైజాగ్ నీ స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేస్తే ఏమవుతుంది చెప్పండి. ఇక సిటిజన్ స్మార్ట్ కాదు. నిన్న మన పాస్టర్ అల్ఫా గారు పంపించారు ఏమనంటే, నిన్న బుల్లెట్ ట్రైన్ ఎక్కారు జపాన్లో. సో నెక్స్ట్ వీక్ ఆవిడ షీ విల్ వచ్చేస్తారు కాబట్టి. సో నిన్న బుల్లెట్ ట్రైన్ పంపించారు. అక్కడున్న అంత నీట్గా ఉండడం, అక్కడున్న కల్చర్, ఆ రోడ్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఆ ఫొటోస్ పంపిస్తున్నప్పుడు, అరే ఇంత క్లీన్గా ఇంత నీట్గా ఎలా ఉన్నాయి. ఎందుకు ఇక్కడ లేరు? సిటిజన్ స్మార్ట్ కాలేదు. ఇక్కడ ప్రాబ్లం అది, సిటిజన్ స్మార్ట్ కాలేదు. అందుకని వ్యవస్థలో మార్పు రావాలంటే వ్యక్తిలో మార్పు రావాలి. ప్రభు తీసుకొచ్చింది అందుకనే మారు మనసు ఇండివిజువల్ నుంచి ఇన్స్టిట్యూషన్స్లోకి చేంజ్ అనేది వెళ్తుంది, అన్ని డిపార్ట్మెంట్స్లోకి వెళ్తుంది. నిన్ను చేంజ్ చేసిన ప్రభు నీ నుంచి నీ డిపార్ట్మెంట్ని, నీ బ్యూరోక్రసీని, అన్ని డిపార్ట్మెంట్స్ని విమోచించాలనుకుంటాడు. సో హోలీ స్పిరిట్ దేవుడిని ఎందుకు ఇస్తాడు దేవుడు అని అంటే, డిపార్ట్మెంట్స్ని విమోచించడానికి, తన కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, భాషలు మాట్లాడడానికి, నుంచున్నవాడిని పడగొట్టడానికి, అద్భుతాలు చేయడానికి కాదు హోలీ స్పిరిట్ దేవుడు. అవి నేను లేదు అని అంటలే, కానీ అక్కడ పరిమితం చేసి పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటో మనకు అర్థం కాకుండా చాలాసార్లు మనం బిహేవ్ చేస్తూ ఉన్నాం. సో హోలీ స్పిరిట్ దేవుడు చేసేది ఏంటి అని అంటే, ఈవెన్ క్రియేటివిటీ కూడా హోలీ స్పిరిట్ వర్కే. ఇంకా చెప్పాలంటే బైబిల్లో ఫస్ట్ మ్యాన్ హూ రిసీవ్ ద హోలీ స్పిరిట్, బైబిల్లో పరిశుద్ధాత్మను పొందుకున్న మొట్టమొదటి వ్యక్తి నిర్గమకాండంలో కనబడతాడు 31వ అధ్యాయం. ఎవరితను? బెజలేల్. పరిశుద్ధాత్మను పొందుకున్న బెజలేల్ ఏమైపోయాడు? ప్రాఫిట్ అయిపోయాడా? కింగ్ అయిపోయాడా? పాస్టర్ అయిపోయాడా? అవలే, ఆర్టిస్ట్ అయ్యాడు కదా. ఫస్ట్ పర్సన్ పరిశుద్ధాత్మతో పొందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఆర్టిస్ట్ అయ్యాడు. అందుకని అక్కడ ఉన్న మాట అంటే, కర్రతోనూ, రాగితోనూ, ఇత్తడితోనూ, వెండితోనూ, బంగారంతోనూ, రాత్తోనూ, చెక్కతోనూ చిత్ర విచిత్రమైన పనులు చేయడానికి నేను ఇదిగో స్కిల్ఫుల్ ఆర్టిస్టిక్ నేచర్ ఇస్తున్నాను, పరిశుద్ధాత్మతో దాన్ని దింపుతున్నాను. క్రియేటివిటీ అనేది హోలీ స్పిరిట్ యొక్క వర్క్. సో నేను క్రియేటివ్గా ఒక పని చేయడం, దట్స్ హోలీ స్పిరిట్ వర్క్. క్రియేటివిటీ అనేది దేవుడు డెవలప్ చేస్తాడు నా హార్ట్స్లో. ఎందుకంటే గాడ్ ఈజ్ ఎ క్రియేటివ్. అదంటే హీ క్రియేటెడ్ అనే మాట ఉపయోగించాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ అంటే అర్థం ఏంటంటే ఆ క్రియేటెడ్కి మన క్రియేటెడ్. అందుకని క్రియేట్ నుంచి క్రియేటివిటీ అనే మాట వస్తుంది. గాడ్ క్రియేటివిటీ ఎట్లా అంటే నథింగ్స్లోంచి సంథింగ్ని క్రియేట్ చేసే క్రియేటివిటీ. నీకు నాకున్న క్రియేటివిటీ అంటే ప్రో క్రియేటర్స్ కాబట్టి సంథింగ్లోంచి ఇంకా సంథింగ్ని క్రియేట్ చేయగలిగిన క్రియేటివిటీ కదా. గార్డెన్ ఆఫ్ ఈడెన్లో మైక్ లేదు, ఏదైనా తోటలో మైక్ ఉందా? ఏదైనా తోటలో షర్ట్ ఉందా? ఈ స్పెక్స్ ఉన్నాయా? ఈ వాచ్ ఉందా? ఈ బిల్డింగ్ ఉందా? ఏదైనా తోటలో ఏమి లేవు. కానీ ఇవన్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన రా మెటీరియల్ ఏదైనా తోటలో పెట్టి దాన్ని ఏమన్నా తెలుసా, దీన్ని ఫలించి అభివృద్ధి చేసుకో, మైక్ తెచ్చుకో, బిల్డింగ్స్ కట్టుకో, క్రియేటివిటీ ఉపయోగించు. అందుకని ప్రోబ్స్ 25:2లో అంటాడు, సంగతులు మరుగు చేయట దేవునికి గంట, సంగతులు శోధించుట మనిషికి గంట. గాడ్స్ అదేంటంటే గాడ్స్ గ్లోరీ అంటే టు కన్సీల్ ద మ్యాటర్. గాడ్స్ గ్లోరీ ఏంటంటే పెట్రోలియం లాంటి ప్రొడక్ట్స్ని భూమిలో పెట్టి కన్సీల్ చేస్తాడు. హ్యూమన్ గ్లోరీ ఏంటంటే దాన్ని తవ్వి ఇలా అటు తయారు చేసుకోవడం. క్రియేటివ్గా నువ్వు వర్క్ చేయడం. దిస్ ఇస్ ఎ ఆర్టిస్టిక్ వర్క్. హోలీ స్పిరిట్ చేసే పనులు ఇవన్నీ. హోలీ స్పిరిట్ చేసే పనులు ఇవి. కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను, ఈ రెండు మాటలు వినండి జాగ్రత్తగా. నేను క్లోజ్ చేస్తున్నాను. ఒకటి ఏమనంటే ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ రిసీవింగ్ ఆఫ్ ద స్పిరిట్. రిసీవింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మను పొందుకోవడం అనేది లైఫ్లో ఒకసారి జరుగుతుంది. పరిశుద్ధాత్మ ఆత్మతో నింపుదల అనేది ఎవ్రీడే జరిగిన ఈవెంట్, ఎవ్రీడే జరుగుతున్న ఈవెంట్. ఓకే, ఇది మనం గమనించాలి. కానీ మీరు బైబిల్లో చూస్తే మీకు ఒక విచిత్రమైన కొన్ని విషయాలు మీకు కనబడతాయి. అదేంటంటే ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మాటలు ఏంటంటే, మీరు ఒకసారి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం కానీ 10వ అధ్యాయం కానీ లేకపోతే అలా మీరు చూసుకుంటూ వెళ్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. మీరు ఒకసారి చూస్తారు అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 8th chapter 14-19. 14-19. పద్నాలుగు నుంచి 10వ వచనం ఎవరైనా చదువుతారా?
ఈ మాట చూడండి, ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళు ఆ ప్రభుని నమ్ముకున్నారు కానీ వాళ్ళ ఆత్మనైతే పొందుకోలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద చేతులు ఉంచగా వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. మళ్ళీ ఇది చెప్తారు కొంతమంది ఈ సో కాల్డ్ ఈ కరిస్మాటిక్ టీచర్స్ ఏం చెప్తారంటే, వాళ్ళు పొందుకున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా చేతులు ఉంచి ప్రార్థన చేస్తే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నమ్ముకున్నారు కానీ ఆత్మ అయితే పొందుకోలేదు. కాబట్టి మీరు బాప్తిజం తీసుకున్నారు కానీ మీరు ఇప్పుడు ఆత్మను నింపాలంటే ఇదిగో మీరు వెయిట్ చేయండి, మళ్ళీ చేతులు ఉంచగా అన్నది మీకు కనబడుతుంది. బట్ దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? మీరు ఇంకా కిందకి వస్తే అక్కడ కూడా ఇంకా కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఇంకా కిందకి వచ్చినప్పుడు మీకు ఈవెన్ 10వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. మళ్ళీ వాళ్ళ మీద చేతులు ఉంచగా మళ్ళీ పరిశుద్ధాత్మ ఇంకొక గుంపు పొందుకుంది పరిశుద్ధాత్మ. కాబట్టి ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మను పొందుకోవడం అనే కాన్సెప్ట్ లైఫ్లో ఒకేసారి జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి ఏం కనబడుతుంది, డిఫరెంట్ కాంటెక్స్ట్లో మళ్ళీ పొందుకోవడం అనేది కనబడుతుంది. బిలీవర్ మళ్ళీ పొందుకున్నట్టు కనబడుతూ ఉంటుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోకపోతే బయట మోసపూరితమైన బోధలు ఉన్నాయి, దాంట్లో పడిపోయి మనం ఏమనుకుంటామంటే హోలీ స్పిరిట్ రావాలి అంటే, పరిశుద్ధాత్మ రావాలంటే నేను భాషలు మాట్లాడాలేమో, పరిశుద్ధాత్మ పొందుకోవాలి అంటే నేను ఎందుకు కొంతసేపు వెయిట్ చేయాలేమో అనుకుంటాం. సో మనం బిగ్ కాంటెక్స్లో నుంచి దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఒకటి, దీన్ని మనం అర్థం చేసుకోవడానికి చూడండి, యేసుప్రభు మొదటి అధ్యాయాన్ని చూడండి. సో ఆ లైట్లో చూడండి, ఏమన్నాడు ఆయన, మీరు రాజ్యం ఎక్కువ స్థాపిస్తావు అని అంటే అది తెలుసుకోవడం మీ పని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉంటారు. శక్తిని ఉంది యెరూషలేములోను, యోదయను, సమరయలోను, భూదిగంతాలకి సాక్షులుగా ఉంటారు. ఈ 4 వచ్చింది. ఇట్ స్టార్ట్స్ విత్ జెరూషలేం. యెరూషలేం ఎక్కడ ప్లాన్స్? ఇది వీళ్ళందరూ ఉన్న ప్లేస్, ద హోమ్ టౌన్. ఎక్కడైతే ఈ ఈవెంట్ అంతా జరిగిందో, యేసుప్రభు సిలువేయబడడం కానీ, యేసుప్రభు పరిశుద్ధాత్మను పొందుకోవడం కానీ, ఇవన్నీ యెరూషలేం జరిగింది. అక్కడి నుంచి మూమెంట్ స్టార్ట్ అవుతుంది. మీరు అక్కడి నుంచి మీరు సేమ్ ప్లేస్ నుంచి ఇదిగో మీకు లాంటి ఉన్న కొంతమంది పక్క ప్లేస్లో కూడా ఉన్నారు, యోధలో కూడా వెళ్ళండి. సేమే కానీ డిఫరెంట్ ప్లేస్లో ఉన్నారు. అక్కడి నుంచి మీరు ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, అదేంటంటే సమరయలు. ఈ సమరయలు ఎవరు? హాఫ్ జ్యూ హాఫ్ జెంటైల్, సగం యూదులు సగం అన్యులు. ఆ గ్రూప్ అక్కడ అంటే డిఫరెంట్ కల్చర్కి వెళ్ళండి. సేమ్ కల్చర్లో వెళ్ళారు ఫస్ట్, సేమ్ పీపుల్ సేమ్ కల్చర్లో. సెకండ్ ప్లేస్లో ఏమయ్యారు? సేమ్ కల్చర్ బట్ డిఫరెంట్ పీపుల్. థర్డ్లో ఏమయ్యారంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ సిమిలర్ కల్చర్. భూదిగంతాలకు అనేది కంప్లీట్ డిఫరెంట్ కల్చర్. అదేంటంటే అక్కడ ఎవరు ఉంటారు తెలుసా? ఇండియన్స్ ఉంటారు, చైనీస్ ఉంటారు, జాపనీస్ ఉంటారు, అమెరికన్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. సో నీ పరిచర్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే నీ ఓన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి యెరూషలేములో నుంచి యూదయ, సమరయ, భూదిగంతాల వరకు సాక్షులుగా వెళ్ళాలి. అక్కడ వరకు వెళ్ళాలి. కానీ వీళ్ళేమనుకుంటారంటే పరిశుద్ధాత్మ, యేసుప్రభు ముందు ఒక మాట చెప్పాడు, అదేంటంటే కనానీ స్త్రీతో చెప్పాడు, అమ్మ స్వస్థత కోసం వస్తే ఏమన్నాడు? పిల్లలకి ఇవ్వబడిన రొట్టె ముక్కలు తీసేసి కుక్క పిల్లలకి ఇస్తామా అన్నాడు. నేను యూదుల్నే పిలవచ్చేదని కానీ అన్యజనుని కాదు అన్నాడు. అదొకటి తీసుకున్నాం. ఇంకొక మాట ఏమన్నాడు? మీరు యెరూషలేము దాటి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అన్నాడు. కాబట్టి ఈ మాటలు పట్టుకొని కొంతమంది మత ఛాందస్యవాదులు క్రైస్తత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొన్ని వీడియోలు పెట్టారు. ఆయన యూదులకు మాత్రం వచ్చాను, ఆయనే స్పష్టంగా ఒప్పుకున్నాడు, ఇట్లా మాట్లాడతారు. నేను ఇప్పుడు చెప్తాను మ్యాక్స్కి, రే అదేంటంటే ఏమంటాను, ప్రస్తుతానికి ఏమంటాను ఏంటంటే పచ్చిమిరపకాయ బజ్జీ అడిగాడు అనుకోండి, పచ్చిమిర్చి బజ్జీ చెప్తాను మ్యాక్స్కి, వద్దు నువ్వు ఆ ఏజ్ కాదు అని చెప్తాను. ఒక ఏజ్ వస్తుంది ఇప్పుడు తినవచ్చు అని చెప్తాను. లేకపోతే నేను రిస్ట్రిక్ట్ చేస్తాను, ఏమనంటే ఇప్పుడు వెళ్ళొద్దు, ఇంకా మీరు ఎక్కువ పోలేదు కాబట్టి ఈ ప్లేస్ దాటొద్దు, ప్రస్తుతం ఇక్కడ చేయండి, అంతే కదా, తర్వాత మీరు బయటికి వెళ్తారు కానీ అంటాం. సో ప్రభు చెప్పినప్పుడు కొంతమంది రిస్ట్రిక్ట్ చేశాడు, ఏంటంటే మీరు ఎక్విప్ కానంతసేపు మీరు యెరూషలేములో ఇక్కడే ఉండండి అని చెప్పిన మాటలు ఉన్నాయి. మీరు వన్స్ ఎక్విప్ అయిన తర్వాత మీ యొక్క టెరిటరీని పెంచుకుంటూ వెళ్తారు, మీ యొక్క సరిహద్దులను పెంచుకుంటూ వెళ్తారు. అది ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు. కాబట్టి వీళ్ళకి ఏమర్థమైందంటే రక్షణ యూదులకు మాత్రమే, ప్రభు చెప్పిన స్టేట్మెంట్స్ని బట్టి. అందుకనే నిషేధించిన వస్తువుల్ని ప్రాణులు తినమంటే పేతురు నేను తిన్నాను కూర్చున్నాడు. దేవుడు చెప్పినా నేను తిన్నా అన్నాడు. ఎందుకు? నేను యూదులకు మాత్రమే రక్షణ, అన్యజనులకు కాదు. ఎంత భయపడిపోయాడంటే పేతురు చివరికి రెవల్యూషన్ వచ్చిన తర్వాత కూడా అన్యజనులతో కూర్చొని భోజనం చేయడానికి ఇబ్బంది పడి అక్కడున్న యూదులు మళ్ళీ నువ్వు వాళ్ళతో కూర్చున్నావు అంటారేమో అనుకొని భయపడిపోయి లేచిపోయాడు. దానికి
తిట్టాడు కూడా కదా. పౌలు తిట్టాడు కొన్నిసార్లు సందర్భంలో. ఎవరు? పేతురుని తిట్టాడు పౌలు. మనల్ని తిడుతూ ఊరుకుంటారా అంటే? తిట్టడం అంటే, నేను ప్రభుతో తిరిగినోడిని, నేనే ప్రెసిడెంట్ని, నన్ను అంటావా నువ్వు మొన్న రక్షణ పొందినోడివి. అట్లా కాదు, ఆ గద్దెంపుకి లోపడ్డాడు. ప్రజలు ఎలా వచ్చారు అని అంటే, పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి యొక్క పర్సనాలిటీస్, యాటిట్యూడ్స్ కూడా మారుతూ ఉన్నాయి. ఇంతకుముందు మాలో ప్రభా ఎవడ గొప్ప మాలో మాడుకుంటూ ఉన్నారు. ఎవడ గొప్ప అని అంటే దాంట్లో కూడా నేనే లేడను, ప్రతి దానికి నేనే క్వశ్చన్ వేస్తాను. గమనించండి, పేతురు అంటే ఇంకోటి ఏమంటారు తెలుసా? 3 అడుగులు వేయలేవు కానీ నీటి మీద నవ్వమంటే 4 అడుగులు కూడా వేయలేకపోయావు అంటే, నేను అట్లీస్ట్ ట్రై చేసి నువ్వు అది కూడా ట్రై చేయలేదని పేతురు మాట్లాడు. వాదించుకోవడం ఇలాగే జరుగుంటాయి కదా, ఇలాగే జరుగుంటాయి. ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి పడని ఇలాంటి వాళ్ళు హీలింగ్ చేయడానికి వచ్చినప్పుడు, మా తట్టు చూరు, మా దగ్గర వెండి బంగారం లేవు అంటూ వన్నెస్కి రావడం, ఏకత్వంలో కావడం. హోలీ స్పిరిట్ దేవుడు ఏం చేస్తాడంటే యూనిటీని తీసుకొస్తాడు. హోలీ స్పిరిట్ దేవుడు ఏం చేస్తాడంటే యాటిట్యూడ్స్లో మార్పు తీసుకొస్తాడు. హోలీ స్పిరిట్ దేవుడు ఏం చేస్తాడంటే నాలో ఉండి వ్యక్తిత్వంలో ఆలోచన విధానాల్ని మార్చుకుంటూ వస్తాడు. నేను అల్టిమేట్గా క్రీస్తు యొక్క పోలికలకు మలచబడ్డమే పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటాడు. అది జరగాలి అని అంటే ఏం జరుగుతుందంటే, ఇట్ స్టార్ట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, వీళ్ళు అన్ని జనులకు కాదు, మాకు మాత్రమే రక్షణ అంటున్నారు. కాబట్టి ముందు ఇక్కడ కూర్చున్న 120 మంది ఎవరో తెలుసా? యూదులే. చాలు, మాకు రక్షణ, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మా మీదకి వచ్చాడు. కానీ నెక్స్ట్ దగ్గరికి వెళ్తే 8th చాప్టర్కి వస్తే సమరయులు వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకని? వీళ్ళు సగం యూదులు, సగం అన్ని జనుల యొక్క కాంబినేషన్ నుంచి పుట్టినాడు. కాబట్టి అసలు ఆ ఊరి మీద నుంచే వెళ్ళరు, వీళ్ళు అవుట్ కాస్ట్ అని పెట్టేశారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తాను, వాళ్ళు కూడా నా ప్రజలు అని చెప్పడానికి ఒక అవుట్వర్డ్ సైన్ కనబడాలి. కాబట్టి ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ వాళ్ళ మీద కావాలంటే చూస్తాం. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓకే దేవుడు ఏం చేస్తాడనంటే వాళ్ళలో ఇక సీడ్ ఉంది కాబట్టి వాళ్ళని కూడా రక్షించుకున్నాడు అని వీళ్ళకి అర్థమైంది. కానీ ఇప్పుడు అనుజనులను యాక్సెప్ట్ చేయట్లేదు. తర్వాత చాప్టర్కి వచ్చి అనుజనులు, కంప్లీట్ అనుజనులుగా ఉన్నవాళ్ళు అసలు యూదుల యొక్క సీడ్ లేని అనుజనులను యాక్సెప్ట్ చేయట్లేదు. అప్పుడు మళ్ళీ వాళ్ళ మీదకి మళ్ళీ పరిశుద్ధాత్మను వాళ్ళ మీదకి దిగడం చూస్తాం. అప్పుడు వాళ్ళని కూడా అప్పుడు వాళ్ళకి అర్థమైంది, భూదిగంతాలకి సాక్షులుగా చేయడం అంటే ఏంటి. ఇట్ స్టార్ట్స్ విత్ జెరూసలేం టు ద ఎంటైర్ ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. అది జరగాలంటే ఇదే పరిశుద్ధాత్మ దేవుడు ఒక అవుట్వర్డ్ సైన్గా జరిగాను. కానీ అక్కడి నుంచి మీకు బైబిల్లో ఇప్పటి వరకు 19th century లేదా 20th century ఎర్లీ డేస్ వరకు మళ్ళీ చర్చ్ హిస్టరీలో ఎక్కడ మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడిని ఎక్స్ట్రా మళ్ళీ పొందుకోవడం అనే కాన్సెప్ట్ ఎక్కడ కనబడదు. కానీ ఈ మధ్యన కొన్ని డినామినేషన్స్ వచ్చి 20th century ఎర్లీ టైంలోంచి వచ్చి ఇదిగో కరిస్మాటిక్ మూమెంట్ అని తీసుకొని కొన్ని పాటలు రాస్తే, కమ్ హోలీ స్పిరిట్ అని పాటలు రాసుకుంటూ మనం ఏం చేస్తుంటే ఆత్మ ఉంచిన విషయాల మీద అవగాహన లేకుండా పాటలు రాసుకొని పాడుకుంటూ కూర్చొని పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఇట్లా చెప్పాలి, ఇలా రావాలి అని ఒక అబద్ధ బోధలు ఈ ప్రపంచంలో ప్రకటిస్తూ ఉన్నారు. బీ కేర్ఫుల్ ఆ టీచింగ్స్లో. ఈ మధ్యలో అంతా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయకపోతే, పరిశుద్ధాత్మను పొందుకున్నాం, మేము ప్రత్యేకంగా పొందుకున్నామని మార్టిన్ లూథర్ అనలే. మరి మార్టిన్ లూథర్ ఇంత రిఫర్మేషన్ తీసుకొచ్చాడు అంటే ఆత్మ లేకుండా చేశాడంటారు. ఇవన్నీ బోధలు మీరు చూసినప్పుడు ఇవన్నిటిలో మీరు కేర్ఫుల్గా ఉండాలి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. వాళ్ళు ఆయన మీదకి రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మనం చూస్తాం ద ఎఫెక్ట్ ఆఫ్ ద స్పిరిట్ కమింగ్. అదేంటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు, ఇది ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. మేబీ 4-5 years బ్యాక్ రాజమండ్రిలో ఒక లూథరన్ చర్చ్ పాస్టర్ గారు, మీకు తెలుసు శ్రీకాంత్ జేమ్స్ ఆర్ఆర్కి, మంచి థియోలోజియన్ ఆయన నాకు ఫోన్ చేసి అలెఫ్ నువ్వు యాక్టివ్ ఉన్నావు చెప్తే, అంటే నేను వైజాగ్లో ఉన్నానంటే అన్న నాకు ఫోన్ చేసి ఏమన్నానంటే, హీరో పలాన్ డే చెప్తున్నాడు నేను ఒక చోట నేను స్పీకర్గా వెళ్తున్నాను, నువ్వు ఆఫ్టర్నూన్ టైంకి రాగలిగితే నేను క్వశ్చన్ అవర్ పెడతాను, సో నాకు సపోర్ట్ చేయాలి క్వశ్చన్ అవర్ టైంలో అన్నాను. సరే నేను ఆఫ్టర్నూన్కి వచ్చేసాను. సో మార్నింగ్ ఏం జరిగిందో తెలియదు. సో రిజీ అందరు కూర్చున్నారు. సో క్వశ్చన్ అవర్కి నేను శ్రీకాంత్ జేమ్స్ గారు ఇద్దరం కూర్చున్నాం. వస్తున్నాయి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది ఆల్మోస్ట్ ఒక 400-500 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఒక ప్రశ్న ఏంటంటే, ఒక స్లిప్లో ఇట్లా వచ్చింది. ఈ స్లిప్ ఏంటంటే, ఇలా పట్టుకుంటే పడిపోతున్నారు, దానికి మీరు ఏమంటారు అనేది క్వశ్చన్ వచ్చింది. నేను అన్నాను, ప్రభు కానీ శిష్యులు కానీ
పడిపోయిన వాళ్ళు లేపారు కానీ నుంచున్నవాడిని పడగొట్టలేదు అన్నాను. అంతే. ఒక ఆవిడ ఎంత గట్టిగా అరిచిందంటే ఆవిడ నుంచి లేచిపోయి గట్టిగా అరిచి, మా ఎక్స్పీరియన్స్ని కొట్టేస్తారా మీరు, మా ఎక్స్పీరియన్స్ని కొట్టేస్తారా అని గట్టిగా అరుస్తుంటే అన్నాను, మేడం గట్టిగా అరవకండి, మీ ఎక్స్పీరియన్స్తో నాకు పని లేదు. మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని, దీన్ని బేస్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ని కౌంట్ చేయాలి, కానీ మీ ఎక్స్పీరియన్స్కి అనుకూలంగా వాక్యాన్ని తీసుకెళ్ళిపోకూడదు. కాబట్టి నేనేంటున్నాను, నేను ఎందుకు అది జరగదు అని చెప్తాను. నుంచున్నవాడు ఎందుకు పడిపోడు పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు నేను చెప్తాను. సో వెంటనే శ్రీకాంత్ గారు అన్నారు, లేదు ఒకసారి అలెఫ్ చెప్పేది కూడా వినండి అని కంట్రోల్ చేశాడు ఆయన. అది చాలా గట్టిగా అరుస్తా ఉంది. సార్ చెప్పాను, మేడం సరే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, అదేంటే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు ఎందుకు పడిపోతున్నారు అంటే ఆవిడ చెప్పిన మాట అంటే, మాకేం జరుగుతుందో మాకు తెలియదు, మేము పడిపోతున్నాం. మాకేం జరుగుతుందో మాకు తెలియదు, మేము పడిపోయాం. నేనను అంటే మీ కాన్షియస్లో లేము అంటుంది. అంటే అదే మీ ఆన్సర్ అయితే ఇది ఖచ్చితంగా బైబిల్కి వ్యతిరేకమైన బోధ. బైబిల్కి వ్యతిరేకమైన బోధ. ఎందుకు అనంటే 2 మాటలు ఉన్నాయి, కొన్ని వర్సెస్ కోట్ చేశాను. ఒకటి, మరియా ఎలిజబెత్ని దర్శించడానికి వెళ్ళింది, మనకు తెలుసు, లోకసు వార్తలు కనబడుతుంది. మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్తే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచించడం స్టార్ట్ చేసి దాంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటే, నా కడుపులో ఉన్న శిశువు గొంతులేస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తికి తన కడుపులో తనకి ఏం జరుగుతుందో తన సెన్స్లోనే, కాన్షియస్లో ఉంది. నాకేం జరగట్లేదు, ఆయన కాన్షియస్ అంటలే, తన సెన్స్లో ఉంది. రైట్. ఇక్కడేమంటాడు అనంటే, మీరు చూస్తే బైబిల్ ఏమంటే, మద్యంతో మత్తులై ఉండొద్దు కానీ ఆత్మతో నింపబడండి కదా. 2 కాంట్రాస్ట్ వర్సెస్. మీరు ఇవాళ చదువుకున్న 2వ అధ్యాయంలో మీరు చూస్తే లాస్ట్లో కూడా అదే కనబడుతుంది. వాళ్ళ మద్యంతో మత్తులై ఉన్నారు అనుకున్నారట వీళ్ళు భాషలు మాట్లాడుతుంటే. దానికి పేతురు దానికి చెప్తా ఉన్నాడు, వాళ్ళ మద్యంతో మత్తులై లేము మేము అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ 2 కాంట్రాస్ట్ వర్సెస్. మద్యంతో మత్తులై ఉండొద్దు కానీ ఆత్మతో నింపబడండి. అంటే మద్యంతో మత్తులైన వ్యక్తి సెన్స్లో ఉండడు, ఆత్మతో నింపబడిన వాడు సెన్స్లోనే ఉంటాడు. ప్రవక్తలు వాళ్ళ స్వాధీనంలోనే ఉంటారు, వాళ్ళ కాన్షియస్లోనే ఉంటారు. దేవుడు నా ఇంటలెక్ట్ని, నా కాన్షియస్ని ఉపయోగించుకుంటాడు తప్ప నా ఇంటలెక్ట్ని, నా కాన్షియస్ని తీసేసుకొని నన్ను స్లేవ్ చేసేసి ఆయన పనిచేయడు. అలా చేసేది ఎవరో తెలుసా? డెవిల్ చేస్తుంది. అది వేరే స్పిరిట్ చేస్తుంది. గ్రాసీన ప్రాంతంలో వాడికి ఆడే రాళ్ళు పట్టుకుని కొట్టేసుకున్నాడు. వాడికి ఏం జరుగుతుందో వాడికి తెలియదు. సమాధుల దగ్గర ఉన్నాడు, బట్టలు లేవట, సొసైటీ నుండి ఐసోలేట్ అయిపోయాడట, వాడికి వాడే గాయాలు చేసుకున్నాడు కదా. గ్రాసీన ప్రాంతంలో ఒక పిచ్చివాడు ఉన్నాడు. వాడికి పట్టుకున్నది ఏంటి? ఏ స్పిరిట్ పట్టుకుంది? ఈవిల్ స్పిరిట్ పట్టుకుంది. అంటే అర్థం ఏంటి? ఈవిల్ స్పిరిట్ పట్టుకున్నాడు సెన్స్లో ఉండడు, హోలీ స్పిరిట్ పట్టుకున్నాడు సెన్స్లో ఉంటాడు. ఇప్పుడు నాకు సెన్స్ లేదంటే మీరు ఆలోచించుకోవాలి ఏ స్పిరిట్ పట్టిందో. ఆవిడ గట్టి క్యాకులు వేసేసి అక్కడి నుంచి ఒక 70 మెంబర్స్ని అక్కడే స్పాట్లో తీసుకుని రండి లైక్ చూడ వెళ్ళిపోండి అని తీసుకెళ్ళిపోయింది. వీళ్ళు ఎవర్రా అంటే దహించు అగ్ని థామస్ గారి యొక్క బృందం ఇది. మీరు ఆలోచించండి, ఇంత అబద్ధ బోధ జరుగుతుంటే సరి చేసుకుంటలేదు సరి కదా. మా ఎక్స్పీరియన్స్లు ఇవే, మీ వాక్యం ఏం చెప్పినా మాకు అవసరం లేదు. ఇట్లా ఉన్నా. బీ కేర్ఫుల్ విత్ యువర్ టీచింగ్స్, బీ కేర్ఫుల్ విత్ యువర్ చర్చ్. అందుకని దేవుడు మనకు అనేక సత్యాలు చెప్తా ఉన్నాడు. అదేంటంటే యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చదువుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ సిద్ధాంతాలను కూడా మనకు తీసుకొస్తూ ఉంటాడు, దేవుడు చెప్తా ఉంటాడు. సో నెంబర్ 1 అదేంటంటే, రెండోది ద ఎఫెక్ట్ ఆఫ్ ద స్పిరిట్ కమింగ్. ద ఎఫెక్ట్ ఆఫ్ ద స్పిరిట్ కమింగ్. ఎఫెక్ట్ ఆఫ్ ద స్పిరిట్ కమింగ్ ఏంటి? ఎఫెక్ట్ ఏంటి అని అంటే, ఒకటి ఎవిడెన్స్ ఆఫ్ ద స్పిరిట్ కమింగ్ మనకు అర్థమైంది. ఎఫెక్ట్ ఆఫ్ ద స్పిరిట్ కమింగ్ ఏంటి అని అంటే, అక్కడ మాట అంటే ఎవ్రీ నేషన్, ప్రతి దేశం నుంచి వచ్చారట జనాలు. ఎవరు ఆ దేశం నుంచి వచ్చిన జనాలు? మీరు చూడండి అక్కడ ఏముంది 2nd చాప్టర్లో. మాల్దీయులు ఎవరు ఉన్నారట? ఎవరున్నారు? రెండో అధ్యాయం 2nd చాప్టర్ క్లోజ్ చేసుకుందాం. ఎవరు ఉన్నారో మనకు చెప్తాం. చాలామంది ఉన్నారు కదా. ఆ మాల్దీయులు అంటే పెర్షియన్స్ కదా. ఎరామియల్ అంటే సౌత్ వెస్ట్ ఇరాన్, మెసొపొతేమియా, ఓకే, యోధియా, కపదోకియా, ఈజిప్టు, ఇవిగా చాలా చెప్పుకుంటూ వచ్చాడు. వీళ్ళందరూ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చారు. వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తులు వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడతారు. అండ్ రిమెంబర్, ఈ లాంగ్వేజ్ వేరు, దేవదూతల భాష వేరు. ఇది కూడా మనకు క్లారిటీ ఉండాలి.
ఇక్కడ మాట్లాడింది ఏంటనంటే, నేను మామూలుగానే మాట్లాడుతున్నాను, నా ముందు తమిళియన్స్ ఉంటే తమిళ్లోకి ట్రాన్స్లేట్ అయ్యి వెళ్ళిపోయింది. అది ఇక్కడ జరిగిన అద్భుతం. అన్నోన్ లాంగ్వేజ్ కాదు, నోన్ లాంగ్వేజే వాళ్ళకి అర్థమవుతుంది. అది ఏంటి మన భాషలో మాట్లాడుతున్నారు వీళ్ళు అని అనుకున్నారట. ఆ మాట ఉంది కదా చాలా క్లియర్గా. కాబట్టి వాళ్ళు పొందుకున్న భాష, వాళ్ళు పొందుకున్న స్పిరిట్ ద్వారా వాళ్ళకు సూపర్ న్యాచురల్ సైన్ వాళ్ళకి లైఫ్లో జరిగింది. అదేంటి అంటే వాళ్ళు ఆ భాషలో మాట్లాడుతున్నారు. ఎవరు వీళ్ళు? ఎవరంటే తెలుసా? డిఫరెంట్ నేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకా చెప్పాలంటే లాంగ్వేజెస్ని తారుమారు చేశాడు కదా దేవుడు ఆది కాండంలో. అది ఇక్కడ రివర్స్ చేస్తున్నాడు దేవుడు. ద టవర్ ఆఫ్ బాబెల్ ఇక్కడ రివర్స్ అవుతుంది. ఇది మనం గమనించాలి. ఎందుకంటే టవర్ ఆఫ్ బాబెల్లో ఏం జరిగింది? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి విస్తరించండి, ఫిల్ ద ఎర్త్, స్కాట్ అవ్వమన్నాడు కదా. అంటే మీరు విస్తరించండి అన్నాడు కదా. విస్తరించకుండా 11వ అధ్యాయంలో ఒకే చోట కూర్చొని ఒక సింగిల్ లాంగ్వేజ్ పెట్టుకొని వీళ్ళు టవర్ కట్టేస్తా ఉన్నారు. దేవుడికి అంత టవర్ కడుతున్నారంట కదా, అంత ఎత్తు కడతా ఉన్నారు. అంటే దేవుడిని రీచ్ అవ్వడానికి కడుతుంటే అక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే, దేవుడు దాన్ని చూడడానికి దిగాడట, ఇట్లా చూసాడట. నువ్వు ఇట్లా కట్టావు కదా టవర్ని, అంట్లా చూశాడు. ఆ టవర్ని చూడడానికి దేవుడు దిగాడు. ఆ టవర్ని చూసిన తర్వాత వాళ్ళ లాంగ్వేజ్ని కన్ఫ్యూజ్ చేశాడు. ఇప్పుడు లాంగ్వేజ్ బేస్ చేసుకొని అపోస్తల కార్యాలు ఏమంటాడంటే, టెరిటరీస్ కూడా దేవుడు నియమించాడు, వారి సరిహద్దులని దేవుడు నియమించాడు. లాంగ్వేజ్, పీపుల్, ఎథ్నిక్ గ్రూప్స్ అండ్ టెరిటరీని బేస్ చేసుకుని నేషన్స్ ఫామ్ అవుతాయి. సో వాట్ ఈజ్ నేషన్ అని మీరు డిక్షనరీలో కొడితే 3 వస్తాయి: లాంగ్వేజ్, పీపుల్ అండ్ బౌండరీస్. సో అలా నేషన్స్ ఫామ్ అయినాయి. అలా నేషన్స్ని ఏమైందంటే అక్కడ దేవుడు వచ్చి లాంగ్వేజ్ని తారుమారు చేసి వాళ్ళని ఏం చేశాడు? కన్ఫ్యూజ్ చేయడం వల్ల వాళ్ళని చెదరగొట్టాడు కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ డిఫరెంట్ లాంగ్వేజెస్తో మళ్ళీ ఏం చేస్తాడంటే ఒక చోటకి తీసుకొస్తాను. సో మనకి చాలాసార్లు బైబిల్ స్టోరీస్ తెలుసు, బైబిల్ స్టోరీ తెలియదు అంటాను కదా. అదే టవర్ ఆఫ్ బాబెల్ ఎందుకు రాయబడింది అక్కడతో స్టోరీ ఆపేస్తున్నాడు. టవర్ ఆఫ్ బాబెల్ ఇక్కడ రివర్స్ చేస్తున్నాడు. ఎందుకంటే యాక్చువల్గా లాస్ట్లో డెస్టినీ ఏంటనంటే ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. అక్కడ ఏం కనబడుతుంటే, ఎవరు వీళ్ళు లెక్క పెట్ట సఖ్యం కానంత జనాలు ఉన్నారంటే వీళ్ళ ఆ ప్రజలు ఆ జాతి నుంచి ఆ భాషల మాట వారు వన్నెస్కి వచ్చి ప్రభు యొక్క రక్తంలో వాళ్ళ యొక్క జీవితాలను కడుక్కున్నారని చెప్తాను. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ద మినిస్ట్రీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా? అబ్రహాంకి చెప్తా ఉన్నాడు, ఆ నక్షత్రాలను కౌంట్ చేయి, ఆ ఇసుకని కౌంట్ చేయి, నేను కౌంట్ చేయాలి. లెక్క పట్టిన అంతమందిని డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి, డిఫరెంట్ ఏరియాస్ నుంచి, బూదిగంతాలు, యెరూషలేములోంచి, యూదాల నుంచి, సమరల నుంచి, బూదిగంతాల నుంచి ఎక్కడికొస్తారు? ఆయన దగ్గరికి వస్తారు. ఇది గాడ్స్ యొక్క బిగ్ పిక్చర్. ఆ బిగ్ పిక్చర్లో నుంచే టవర్ ఆఫ్ బాబెల్ ఇక్కడ రివర్స్ అయింది. ఈ కన్క్లూజన్ మనకి ఎక్కడ కనబడుతుందంటే, ఎక్కడ కనబడుతుందో రెవల్యూషన్లో కనబడుతూ ఉంటుంది. రెవల్యూషన్లో మనకి కనబడుతుంది. కాబట్టి ద ఎఫెక్ట్ ఆఫ్ ద స్పిరిట్ కమింగ్, అంతమంది కాదు, ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద స్పిరిట్ కమింగ్. ఈ స్పిరిట్ కమింగ్, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా అర్థమైంది అని అంటే, కొంతమంది అన్నారు వీళ్ళు ఇదిగో మత్తులతో అయి ఉన్నారు, కొంతమంది లేదు ఇదేదో, కొంతమంది యాక్సెప్ట్ చేశారంటే కొంతమంది రిజెక్ట్ చేశారట. సో పాయింట్ ఏంటి అంటే, వాళ్ళ ఎదురుగుండా వాళ్ళకి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, వీళ్ళు గలిలీయులు కాదా? అదే కదా అనుకున్నారు. గలిలీయుల గురించి చాలా చీప్గా అనుకున్నారు. గలిలీ నుంచి ఏమైనా మంచిది వస్తుందా, లేదా గలిలీ నుంచి ఇలాంటి మాటలే, నజరేతు నుంచి మంచి వస్తాయా, అదే ప్రాంతం కదా గలిలీ ప్రాంతం. వీళ్ళని చాలా చీప్గా తక్కువగా చూశారు. ఆ తక్కువగా చూసిన జనాంగం వీళ్ళింత పవర్ తెచ్చుకొని మాట్లాడుతుంటే, ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్ మాట్లాడుతుంటే, వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే, స్కెప్టిక్ మైండ్ ఉన్నవాళ్ళు బిలీవర్ అయిపోయాడట. స్కెప్టిక్ మైండ్ ఉన్నవాడు ఇంత ఎవిడెన్సెస్ తీసుకోవడం కూడా యాక్సెప్ట్ చేయలేదట. ప్రాబ్లం అది. రోమన్స్ 1st చాప్టర్లో ఉన్న మాట ఏంటో తెలుసా? 19:28లో ఉన్న మాటను, దేవుడు ఒక అదృష్ట లక్షణాలు సృష్టింపబడిన వస్తువును ఆలోచించడం వల్ల తేటతెల్లమవుతున్నాయి కాబట్టి వారు నిరతురులైరి అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్ బైబిల్ అంటే దే ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్. ఎవిడెన్సెస్ ఇచ్చిన తర్వాత కూడా ఒక వ్యక్తి మారపోతే దే ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్. ఒక చోట ఒక ఆయన పొద్దున్న లేచి ఇలా చెప్తున్నాడట, ఏమనంటే తన భార్యకి తన పిల్లలకి చెప్తున్నాడట, వరే నేను చచ్చిపోయాను రా అన్నాడట.
చెప్పారంట, లేదు చచ్చిపోయారంటే, చచ్చిపోవడం ఏంటి, మీరు చచ్చిపోవడం ఏంటి అని అంటే, లేదు నేను చచ్చిపోయాను అన్నారు. భార్యకి చెప్తా ఉన్నాడు. మరి మాట్లాడుతుంది ఎవరు అని అంటే, చచ్చిపోయాడే మాట్లాడుతున్నాడు. ఇంక పొద్దున్న లేచి ఇది చెప్తున్నాడు, ఏమనంటే నేను చచ్చిపోయాను, నేను చచ్చిపోయాను, నేను చచ్చిపోయాను. కాబట్టి అర్థమైంది పిల్లలకి మా నాన్నకి పిచ్చి పట్టేసిందని. కాబట్టి సైకాలజిస్టుల దగ్గర తీసుకెళ్తే అక్కడ వాళ్ళతో వాదించేస్తున్నాడు. ఏమనంటే నేను చచ్చిపోయాను, మరి మాట్లాడుతుంది ఎవరు అని ఒక సైకాలజిస్ట్ అడిగాడు. చచ్చిపోయాడే మాట్లాడుతున్నాడు, ఇట్లాగే మాట్లాడుతున్నాడు. వీడికి ఎంత చెప్పినా కన్విన్స్ కావట్లే. కాబట్టి ఇట్లా కాదనుకొని ఒక బ్రిలియంట్ డాక్టర్ ఏం చేశాడంటే, నీకు సంగతి ఎలా, నీకు సైన్స్ చెప్తానని చెప్పి కూర్చోబెట్టి, తెలుసా నీకు బ్రతికున్న వాళ్ళ నుంచి రక్తం బతికున్న వాళ్ళ నుంచే కారుతుంది, చచ్చిపోయిన నుంచి బ్లడ్ రాదు అన్నాడు. అని ఫ్లో చార్ట్స్ చూపించాడు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడట. బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ గురించి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతసేపు కన్విన్స్ అయ్యాడు. అవును నిజమే, ఎవరి నుంచి వస్తుంది బ్లడ్, బ్రతికున్న వాడి నుంచి వస్తుంది, చచ్చిపోయిన నుంచి బ్లడ్ రాదు అని అన్న వెంటనే ఆడు ఒప్పుకోగానే ఒక నైఫ్ తీసుకొని కోసేటట డాక్టర్. ఆడు ఇలా చూసి వెంటనే అన్నాడు, అరే చచ్చిపోయిన నుంచి కూడా రక్తం వస్తుంది అన్నాడట. ఏమీ చేయలేం, దే ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్. వారు నిరుత్తరులైరి. నీకు ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత కూడా నేను నమ్మను, నా వల్ల కాదు. స్కెప్టిక్ మైండ్స్ ఎప్పుడు అట్లాగే ఉంటాయి. కాబట్టి దేవుడు మీకు లైఫ్లో నెంబర్ ఆఫ్ టీచింగ్స్ ఇచ్చినప్పుడు కూడా, ఇంకా నాకు తెలియదు, దేవుడి గురించి తెలియదు, లేదా ఆత్మ గురించి నాకు తెలియదు అన్నికంటే, సో మీరు పొందుకున్నప్పుడు దేవుడికి రెస్పాండ్ అవ్వడం అనేది మంచిది. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించండి. నెక్స్ట్ వీక్ మనం వచ్చినప్పుడు మిగతా వచనాలు మనం ఫోకస్ చేద్దాం. అలా ఉండేలాగిన దేవుడు ఈ కొద్ది మాటలను దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవం గల దేవ, ప్రభుది గదవా, ఈ 2వ అధ్యాయాన్ని మేము మొదటి 13 వచనాల మీద మేము ఫోకస్ చేయడానికి, ప్రభు నీకు ఒక వాక్య సత్యాలు మేము నేర్చుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, మేము చిన్న మందుగానే ఉన్నాం, కానీ మాకు హార్ట్స్లో నీ వాక్యం యొక్క సత్యం చేత, జ్ఞానం చేత మా మైండ్స్ని నింపమని అడుగుతాను. ఎందుకంటే మా జీవితాలని, మా మైండ్స్ని పొల్యూట్ చేయడానికి బయట అనేకమైన అబద్ధ బోధలు జరుగుతూ ఉన్నాయి ప్రభా. అది కూడా నీ పేరటే జరుగుతూ ఉన్నాయి ప్రభా. కొంతమంది వచ్చి చెప్తా ఉన్నా, నీ పేరట మేము అద్భుతాలు చేయలేదా, స్వస్థత చేయలేదా, ప్రవచింపలేదా అంటే, నువ్వెవరు నాకు తెలీదు, అక్రమం చేశారు అని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీ పేరటే అద్భుతాలు జరిగినాయి, నీ పేరటే వాళ్ళు స్వస్థత చేశారు, కానీ అక్రమం చేశారు అని నువ్వు వాళ్ళతో అంటా ఉన్నావు. కాబట్టి ప్రభా, వాళ్ళ టీచింగ్స్లో ఎక్కడ తేడా ఉంది ప్రభా. ఇది కదవా, మాకు బోధన అనుగ్రహించమని అడుగుతాను. మేము సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలుసుకుని కృపను మాకు అనుగ్రహించండి. ఈ సంఘాన్ని ప్రభా, ఈ చిన్న బిడ్డలు ప్రభా, మాకు చిన్న సంఘం కావచ్చు ప్రభా, మా బిడ్డల్ని నీ చేతికి అప్పు చెప్తా ఉన్నాం. మేము అంతకంతకి క్రీస్తు యొక్క జ్ఞానంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించి నడిపించమని, బిడ్డల పక్షాంగా చేస్తున్న ఈ ప్రార్థన అంగీకరించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.